పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలంటే ఖచ్చితంగా వర్మని ఒప్పించాలి. అది చంద్రబాబు గారితో ఒప్పిస్తారా, తనే స్వయంగా కూర్చుని మాట్లాడతారో తేల్చుకోవాలి. వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే కనుక వర్మకే ఎక్కువ ఓట్లు పడతాయి. ఎందుకంటే వర్మ ఇంతకుముందు కూడా తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసి గెలిచి ఇండిపెండెంట్గా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇప్పుడైనా అతనేమి ఊరుకునే కూర్చునే రకం కాదు. అంతకుముందే చెప్పేశాడు అతను, ఇట్లాగ నేనే పోటీ చేస్తానని చెప్పి. ఓ పక్కన తెగలబెట్టినటువంటి చూసాం, అంతా చూసాం. పిఠాపురం అన్నటువంటి దాంట్లో అంటే ఇక్కడ ఈయన నాన్ లోకల్ అవుతారు, అక్కడ కొత్తగా ఎస్టాబ్లిష్ అవ్వడం. పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ అభిమానించారని చెప్పి భీమవరంలో గెలవలేదు, అభిమానించారని గాజువాకలో గెలవలేదు. స్థానిక సమీకరణాలు అన్నటువంటిది కీలకం అవుతాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి చోట కూడా ఈ సెటిల్మెంట్లు ఎక్కువ నడుస్తాయి. ఏం సెటిల్మెంట్ అంటే ఇప్పుడు ఇవన్నీ వ్యాపారస్తుల వ్యవహారాలు. ఇదిగో 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానన్న పొలానికి ఇప్పుడేమో ఇవ్వనంటున్నాడు, అమ్మనంటున్నాడు. అంటే అప్పట్లో 15 లక్షలు ఉందన్న పొలం ఇప్పుడేమో 25 లక్షలకు వెళ్ళిపోయింది, ఇంకొక 5 లక్షలు వేసిస్తానంటే నేను ఇస్తానన్నా అని చెప్పి రెండో వాడు అంటాడు. ఇద్దరిని కూర్చోబెట్టి ఎమ్మెల్యే మాట్లాడి పంచాయతీ చేస్తుంటారు. సరే మధ్య మార్గంగా 25 కాదు 20, నువ్వు ఆ మిగతా 15 ఇచ్చేసే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారన్నట్టు. ఇద్దరికి ఉభయ కుశల ఆఫర్లాగా చేసి పెడుతుంటారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోయి సివిల్ సెటిల్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యేల దగ్గరకు వస్తుంటారు. ఇవన్నీ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళతో సాధ్యం, కానీ బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళతో సాధ్యం కాదు. కాబట్టి అలాంటి సంక్లిష్టతని బేస్ చేసుకుని భీమవరంలో కిందసారి దెబ్బతింది. ఈ దఫా భీమవరంలో తెలుగుదేశం ఇదే జనసేన గెలిచే పరిస్థితి ఉంది, ఇక్కడ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబుతో సీరియస్గా మాట్లాడతారా, లేకపోతే తనే వర్మతో మాట్లాడతారా? తెలుగుదేశం వర్మ గనక పోటీ లేకపోతే పవన్ కళ్యాణ్ విజయానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.